ఈరోజు నేను మా ఇంటి పెరట్లో ఉన్నాను. ఇక్కడ రావడానికి ప్రత్యేక కారణం ఏంటంటే చెప్పే ముందు ఏంటంటే, ఒక రైతు తన పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని కోసుకుని ఇంటికి వెళ్లే ముందు ఎంత ఆనందం అనిపిస్తారు. అందులో ఎంతో కొంత చిన్న ఆనందం నాకు ఈ రోజున నేను పొందుతున్నాను. దానికి కారణం ఏంటంటే, కొన్ని నెలల క్రితం నేను ఇక్కడ మా పెరట్లో ఆనపకాయ అంటాం, సొరకాయని కొందరంటారు, దాని విత్తనం కూడా పాతాను. అది పెద్ద పాదయ్యి ఈ రోజున 2 ఆనపకాయలు కాస్తుంది. అది కోసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవి ఆనపకాయలు, వీటిని కోసి లవ్లీ అది నైస్ ఫీడింగ్. నా చేతితో వేసినటువంటి ఇవి బ్యూటిఫుల్. ప్రకృతి ఎంత గొప్పదంటే, మనం సరదాగా ఒక విత్తనం భూమిలో నాటితే అది మనకు కడుపునిపే ప్రయత్నం చేస్తుంది. దానికి ఎంతమంది కృతజ్ఞతగా ఉండాలి అని చెప్పడం అన్నది నా ఉద్దేశం. సో ప్లీజ్ మీరు కూడా మీ ఇళ్లలో మీ ప్రయత్నం చేయండి. చిన్న తొట్టున చాలు. తమాషా ఏంటంటే, సైకలాజికల్ ఫీల్ కూడా నిజం నాకు తెలియదు, కానీ మనం బజార్లో కొని తెచ్చిన కాయగూరలో ఉండేదానికంటే మన చేతితోటి మనం పాతి తద్వారా వచ్చినటువంటి కాయగూరలు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ రోజున ఈ సొరకాయ వండి దాని కూర నేను ఆస్వాదించబోతున్నాను. మీరు ట్రై చేయండి.